నేను ఇప్పుడు సిటీ మోడల్ హై స్కూల్ దగ్గర ఉన్నా. మాకు చిన్న గ్రౌండ్ ఉండే, ఆ గ్రౌండ్లో మెట్రో కట్టేసింది, మాకు ప్లేస్ లేదు. ఆడుకోనికి ఇబ్బంది అవుతుంది, చిన్న ఉండడం వల్ల పిల్లలకు అందరికీ దెబ్బలు తాకుతున్నాయి. यहाँ पर ग्राउंड है, मेट्रो के पास स्पेस है, तो हम लोग को वहाँ पर स्पेस होना है. నేను ఇప్పుడు సిటీ మోడల్ హై స్కూల్ దగ్గర ఉన్నా. ఇది చాదర్ఘాట్ లో ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ లో 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 4 స్కూల్స్ ఉన్నాయి. ఈ ఒక బిల్డింగ్ లోనే 4 స్కూల్స్ ఉన్నాయి. సిటీ మోడల్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ ప్రైమరీ స్కూల్, ఇట్లా 4 స్కూళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇది మనం చూస్తే చాలా పెద్ద బిల్డింగ్. దీనికోసం ఇది ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వీళ్ళకి ఒక ప్లేస్ అలాట్ చేసిండు ప్లే గ్రౌండ్ కోసం. కానీ ఆ ప్లే గ్రౌండ్ ఏమైంది అంటే మెట్రో రావడం వల్ల అది మొత్తం ఆక్యుపై చేసి మెట్రోకి పార్కింగ్ కావాలి అని చెప్పి ఆ ప్లేస్ని తీసేసుకున్నారు. కానీ ఆడ పార్కింగ్ ఏం జరగట్లేదు. ఇప్పుడు మొత్తం చెత్తగా ఉంది, అది అట్లనే ఉంది. వీళ్ళు అబ్జెక్షన్ చేసిండ్రు, అట్లా ఎట్లా ఇస్తారు, నాకు మేము ఆడుకోవాల్సిన ప్లేస్ కదా అని చెప్పి ఈ స్కూల్ వాళ్ళు అబ్జెక్షన్ చేసిండ్రు. ఎప్పుడు 2014లో ఈ స్కూల్ కట్టిండ్రు, ఆ టైంలో ఇచ్చిండ్రు. ఆ తర్వాత 2012 ఆ టైం 2014 తర్వాత 2018లో మాకు ఈ ప్లేస్ కావాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళు అబ్జెక్షన్ చేసిండ్రు. అబ్జెక్షన్ చేసిన టైంలో ఈ ప్లేస్ మీకే ఉంటుంది అని చెప్పి ఎవరు వీళ్ళకి పర్మిషన్ ఇస్తలేరు. ఇది యాక్చువల్గా స్కూల్ బిల్డింగ్కి సంబంధించిన ప్లేసే, కానీ వీళ్ళు ఆడుకోవడానికి లేదు. ఎందుకంటే మొత్తం గోడ కట్టేసిండ్రు కాబట్టి వీళ్ళు ఆడుకోవడానికి లేదు. ఒక టైంలో ఏమైంది అంటే 2019 ఆ టైంలో ఏమైందంటే వీళ్ళు కొంచెం గోడ బద్దలు కొట్టేసి అటు పోయి ఆడుకోవడం స్టార్ట్ చేసిండ్రు పిల్లలందరూ. ఆ టైంలో ఏం చేసిండ్రు, మళ్ళీ మెట్రోకి సంబంధించిన వాళ్ళు వచ్చి మొత్తం గోడ కట్టేసి అదంతా ప్లేస్ అంతా క్లోజ్ చేసేసిండ్రు అన్నమాట. అయితే ఇప్పుడు స్కూల్ వాళ్ళు, స్కూల్ పేరెంట్స్ వీళ్ళందరూ ఏం అడుగుతున్నారు అంటే మాకు ఆ ప్లేస్ కావాలి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఖచ్చితంగా కావాలి. మేము ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తున్నాం, పీటీ ఉన్నారు ఈ స్కూల్కి, ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తున్నాం, కానీ అవుట్డోర్ ఆడుకోవడానికి మాకు ప్లేస్ లేదు. ఆ ప్లేస్ ఇప్పుడు మాకు కావాలి అని అడుగుతున్నారు. వీళ్ళు పేరెంట్స్ ఏం చెప్తున్నారు, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారంట రెగ్యులర్గా. కారిడార్లో ఆడడం వల్ల వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి, అసలు ఎందుకు ఇట్లా ఆడిపిస్తున్నారు, ఆడిపియకుండానే ఉంచుండ్రి అని అంటారు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నారంటే వీళ్ళు ఆ ప్లేస్ మాకు ఇవ్వండి, మెట్రోకి సంబంధించిన ప్లేస్ కాదు అది, అది పార్కింగ్కి సంబంధించిన ప్లేస్ కాదు, అది మా ప్లేస్ మాకు ఇవ్వండి, మేము మా పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలలోనే ఇందాం మనం, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళే చెప్తారు. మేము చిన్న ప్రైమరీలో చదివినప్పుడు మాకు చిన్న గ్రౌండ్ ఉండే, ఆ గ్రౌండ్లో మెట్రో కట్టేసింది, మాకు ప్లేస్ లేదు. ఈ స్కూల్లో 4 స్కూల్స్ ఉన్నాయి, 1200 చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ 1200 చిల్డ్రన్ స్కూల్ ఆడుతుంటే దెబ్బలు లాక్కున్నాయి, అట్లా ప్లేస్ ఏం లేదు. మాకు ఫస్ట్ గ్రౌండ్ ఉండే, ఆ గ్రౌండ్ మాకు కావాలి. మా స్కూల్లో గ్రౌండ్ అవన్నీ కొంచెం ప్లేస్ ఎక్కువ లేదు, గ్రౌండ్ని పెద్దగా చేయాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ మేము ఆడుకోనికే కూడా ఇబ్బంది అవుతుంది, మాకే కాదు ప్రైమరీ పిల్లలకు కానీ 6th 7th పిల్లలకు కానీ ఆడుకోనికి ఇబ్బంది అవుతుంది. చిన్న ఉండడం వల్ల పిల్లలకు అందరికీ దెబ్బలు తాకుతున్నాయి. ఇక్కడ పక్కన మెట్రో పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, అది కూడా మాకు కొంచెం గ్రౌండ్లోకి ఇస్తే ఇంకా కొంచెం పెద్దగా అయితే అందరూ స్కూల్ వాళ్ళు మంచిగా ఆడుకోనికే స్పేస్ ఉంటుంది. ఇంకా చిన్న ఉండడం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. మేము ఆ ప్లేస్ మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. यहाँ पर हम लोग को ग्राउंड होना है, क्योंकि हम लोग खेलने के लिए हम लोग का जो डेवलप करना है, हम लोगों को जो भी इंजॉय करना है हम लोगों को. और यहाँ पर ग्राउंड है, मेट्रो के पास स्पेस है, तो हम लोग को वहाँ पर स्पेस होना है ग्राउंड के लिए, खेलने के लिए. थैंक यू. ఇప్పుడు నిన్న వచ్చి అక్కడ చెట్లు నాటుతాం అనుకొని గుంతలు తీయడం జరిగితే ఇది స్కూల్ ల్యాండ్, స్కూల్కి రావాల్సిన ల్యాండ్. మీరు ఎలా వచ్చి మొక్కలు నాటడము, గ్రీన్నెస్ అనేది మనందరికీ ఇంపార్టెంటే, కానీ గ్రౌండ్ కూడా పిల్లల ఫిజికల్ హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే కదా. కాబట్టి వాళ్ళు చెట్లు నాటుతారో లేదో సంబంధం మనకి ఓకే, కానీ వాళ్ళు దాన్ని మొత్తం కమర్షియలైజ్గా పార్కింగ్ లాగా యూజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి చెట్లు నాటేటట్టు చేసి తర్వాత దాన్ని పార్కింగ్ ప్లేస్ లాగా వాడుకునేడానికి
వాళ్ళు సొంత జోబులు నింపుకోవడానికి పేడ్ పార్కింగ్లు అనేటివి నిర్వహిస్తా అని వాళ్ళ ఇనీషియల్ ప్లాన్. అప్పటి నుంచి వాళ్ళది ఈ ప్రాపర్టీని ప్రైవేట్ పార్కింగ్కి చేద్దామనే ఉండే. సో మన ఇప్పుడున్న ప్రెసెంట్ హెచ్ఎం సార్ వాళ్ళని ప్రస్తుతానికైతే ఆపడం జరిగింది. అప్పటి వరకు ఈ ల్యాండ్ మళ్ళీ మనకి వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం. ఇది ఇప్పటి పరిస్థితి. నా వెనకాల ఉందే గ్రౌండ్. అది చాలా పెద్ద ప్లేస్. ఒకవేళ పిల్లలకి ఇస్తే అవుట్డోర్ గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు అని చెప్పి స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి వీళ్ళకి ఆ గ్రౌండ్ ఇచ్చేస్తే మంచిగా గేమ్స్ ఆడుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ భరత్, ప్రత్యూష సైనింగ్ ఆఫ్.